హాయ్ అండి. ఈరోజు నేనొచ్చేసి చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఇది చాలా సింపుల్‌గా చికెన్ కర్రీ లాగైతే చేస్తున్నానండి. ముందుగా ఆయిల్‌లో కొంచెం మెంతులు, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి. పచ్చి వాసన మొత్తం ఉల్లిపాయ మొత్తం బాగా మగ్గేదాకా. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసేసుకొని మొత్తం పచ్చి వాసన మొత్తం పోయేదాకా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో చేపలైతే వేసేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. అంటే ఉల్లిపాయలు నూనెలో మొత్తం వేగేటట్టు కలుపుకోవాలి. ఇది కొన్న చేపలు కాదు, ఇది పట్టుకొచ్చిన చేపలమాట. ఇంకా సండే కదా, కొంచెం సరదాగా కొంచెం మా వారైతే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బయటికెళ్ళి ఇలా చేపలైతే పట్టుకొచ్చారు. ఇంకా అలాగే దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కలిపేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో చింతపండు అయితే వేసుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉన్నది కదా, అదైతే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకునే దానికన్నా తాలింపే చాలా బాగుందండి. అయితే నేను ఇది ఫస్ట్ టైం కదా చేయడం, మా వారైతే చాలా బాగా ఇష్టంగా తిన్నారన్నమాట. ఈసారి కూడా ఇలాగే చెయ్యి, చాలా బాగా కుదిరింది అని చెప్పి అన్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది, అందుకని మీకు చూపిస్తున్నాను ఈ వీడియో. కలిపేటప్పుడు ముక్క ఎక్కడ ఇరిగిపోయిద్దా అని చెప్పి అనుకున్నా కానీ చాలా బాగానే ఉంది, ఇరగలేదు. ఇంకా మనం కలిపే విధానం బట్టి ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఎలా పడితే అలా తిప్పితే ముక్క అయితే ఇరిగిపోయిద్ది. చాలా నిదానంగా తిప్పుతూ ఉంటే కనుక అది కొంచెం ముక్కలాగా ఉండిద్ది, ఇరగకుండా. ఇది కొంచెం వేడయిన తర్వాత పులుసు మొత్తం పులుపు అనేది ఇనికిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేయచ్చు, లేకపోతే లేదు. ఇంకా లాస్ట్లో కొంచెం చారు కావాలంటే చారు, ఇగురు కావాలంటే ఇగురు. ఇంకా నాకు చారు అయితే కొంచెం చేపల పులుసులో బాగుంటుందని చెప్పి చారే పెట్టాను. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి జల్లేస్తే కనుక చాలా బాగుందండి. మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మా వారు కూడా చాలా బాగా నచ్చింది కర్రీ. అసలు ఈ కర్రీ చేస్తుంటే ఇల్లంతా ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే చాలా బాగా వచ్చింది వాసన అనేది. ఈ చేపల పులుసు అనేది చాలా బాగుందండి. ఒక 10 నిమిషాలు ఇక చూస్తే అబ్బా అసలు ఈ కర్రీ నేనేనా చేసింది అన్నట్టు అనిపించింది. అంత బాగా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఛానల్లో నేను పెడుతున్న సెకండ్ షార్ట్ వీడియో. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.